జీవితం అనే ప్రయాణంలో మనం ఎంతో మందిని కలుస్తాం. కొంతమంది మనకు ఆనందాన్ని ఇస్తే, మరికొంతమంది మనల్ని నమ్మించి మోసం చేస్తారు. ఎవరు మంచివారు, ఎవరు ముసుగు వేసుకున్నవారు అని ఎలా గుర్తించాలి? శతాబ్దాల క్రితమే గొప్ప రాజకీయవేత్త, దార్శనికుడు ఆచార్య చాణక్యుడు దీనికి సమాధానం చెప్పారు. నేటి మన ప్రేమతత్వం ఛానల్లో మనుషుల అసలు స్వభావం, వారు మనకు మిత్రులో లేక శత్రువులో తెలుసుకునే ఆ రహస్యాల గురించి మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తే వారు ఇలాంటి వారు అని చాణక్యుడు చెప్తారు. ఒక వ్యక్తి కారణం లేకుండా అభినందనలు కురిపిస్తూ మీరే గొప్ప అని భజన చేస్తుంటే అక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎవరికైనా ఒక స్వార్థం ఉంటుంది. మీ వల్ల వారికి ఏదైనా పని కావాలన్నా లేదా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలన్నా ఇలా అతిగా పొగడతారు. నిజమైన మిత్రుడు మీలోని తప్పును కూడా మొహం మీద చెప్పే ధైర్యం చేస్తాడు. కానీ పొగిడేవాడు మీ పతనాన్ని కోరుకుంటాడు. గుర్తుంచుకోండి, తీపి మాటల వెనుక విషయం ఉండే ప్రమాదం ఉంది. ఒక మనిషి స్వభావాన్ని తెలుసుకోవాలంటే మనం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో వారిని గమనించాలి. వారు కేవలం మీ సంతోషాల్లో భాగస్వాములా లేక కష్టాల్లో కూడా తోడుంటారా? నిజమైన బంధం అనేది అవసరాల మీద ఆధారపడదు. చాలామంది తమకు పని ఉన్నంత వరకే ఫోన్ చేస్తారు, మాట కలుపుతారు, పని పూర్తయ్యాక ముఖం చాటేస్తారు. అలాంటి వారిని నమ్మి మనం మోసపోతుంటాం. మనకు కష్టం వచ్చినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఎవరు మీ పక్కన నిలబడి ధైర్యం చెబుతున్నారో వారే నిజమైన ఆస్తి. మిగిలిన వారందరూ కేవలం ప్రయాణంలో కలిసే అతిథులే. రంగులు మార్చే వ్యక్తులు. సంతోషంలో ఉన్నప్పుడు 1000 మంది వస్తారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు నిలబడేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఇది చేదు నిజం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించేవారు మీరు సమస్యలలో పడగానే పారిపోతుంటే మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కష్టం ద్వారా మీకు ఒక గొప్ప పాఠం నేర్పినట్లు, ఆ వ్యక్తి ఎంతటి స్వార్థపరుడో మీకు తెలిసేలా చేసినట్లు. కష్టాల్లో వదిలి వెళ్ళేవారు మీ మిత్రులు కాదు. వారు కేవలం మీ జీవితంలో ఒక పాఠం మాత్రమే. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు మన చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడం కష్టమే కావచ్చు, కానీ మన మనస్సాక్షికి తెలుస్తుంది ఎవరు మంచివారో, ఎవరు మారువేషంలో ఉన్నారో అని. అందరినీ నమ్మడం ఎంత తప్పో అందరినీ అనుమానించడం కూడా అంతే తప్పు అంటాడు చాణక్యుడు. కానీ మనల్ని మనం కాపాడుకుంటూ నిజమైన బంధాలను గౌరవిస్తూ ముందుకు సాగడమే ప్రేమతత్వం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా స్పందించాలో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.